వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అందరూ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అనుకుంటారేమో. నేను లాస్ట్ లో చెప్తాను, వీడియో ఫుల్ చూసేయండి. ఫస్ట్ అడ్వాంటేజెస్ దగ్గరికి వస్తే, మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి మన ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవుతుంది. ఇంకా నాలా హౌస్ వైఫ్స్ కి అయితే ఇంట్లో పని చేసుకుంటూ హ్యాపీగా వర్క్ కూడా చేసేసుకోవచ్చు. బయట పనులు ఏమైనా ఉన్నా వర్క్ ని మేనేజ్ చేసుకుంటూ అవి కూడా కానిచ్చేయచ్చు. ఇంకా ఫ్యామిలీకి ఏమైనా ఎమర్జెన్సీ అయితే వెంటనే అందుబాటులో ఉండొచ్చు. అదే ఆఫీస్ లో ఉంటే రాలేం కదా. అడ్వాంటేజెస్ చెప్పండి అని మా కొలీగ్స్ అడిగితే వర్క్ తింటూ చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, మనకి ఎలా కావాలంటే అలా చేయొచ్చు అని చెప్పారు. అది కూడా నిజమేలేండి. ఇంక ఇప్పుడు మెయిన్ టాపిక్ డిసడ్వాంటేజెస్ దగ్గరకు వచ్చేది. ఇంట్లో నుండి వర్క్ చేయడం వల్ల లేజినెస్ అనేది బాగా ఎక్కువైపోతుంది. ఇంట్లోనే ఉంటాం కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చులే అన్న ధీమా వచ్చేస్తుంది. యాక్టివ్నెస్ కూడా తగ్గిపోతుంది. అదే ఆఫీస్ కి వెళ్ళాం అనుకోండి, చక్క పనులన్నీ చేసుకుంటే యాక్టివ్ గా కూడా ఉంటాము డే మొత్తం. ఈ లేజినెస్ కి ఇంకా ఎక్స్ట్రాగా ఎక్సర్సైజులు కూడా చేయాల్సి వస్తుంది ఇంట్లో కూర్చొని అలా వర్క్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. డిగ్రీలో ఉన్నప్పుడే మంచిగా ఇంగ్లీష్ మాట్లాడేదాన్నేమో, ఈ వర్క్ లోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మొత్తానికి మాట్లాడడం తగ్గించేశాను. ఆఫీస్ కి వెళ్ళాం అనుకోండి, అందరూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అవడం వల్ల మన తెలుగు వాళ్ళందరూ ఒకే దగ్గర కూడి తెలుగు మాత్రమే మాట్లాడుకుంటున్నాము. ఏదో రోజుకొకసారి 10 నిమిషాలు టీఎల్తోనో పిఎల్తోనో మాట్లాడడానికి మాత్రమే ఇంగ్లీష్ వాడుతున్నాము. ఇంక ఇలా అయితే ఇంగ్లీష్ చెట్టు ఎక్కేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ పాలిటిక్స్ అన్ని తెలియాలంటే ఖచ్చితంగా ఆఫీస్ కి వెళ్తేనే తెలుస్తుంది. ఇంట్లో ఉంటే అసలు ఏమీ తెలియదు. ఆఫీస్ కి వెళ్తే కనీసం వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఎక్స్ట్రా కోర్సెస్ చేయడం, లేదంటే ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవడమైనా చేస్తుంటాము. ఇంకా ఇంట్లో నుండి చేయడం వల్ల వర్క్ అయిపోతే చాలు, ఇంకా రెస్ట్ తీసుకుందాం, ఇంట్లో పనులు చేసుకుందాం అన్న థాట్ లోనే ఉంటాము. ఇంకా స్కిల్స్ గురించి వాటి గురించి ఆలోచించే ఛాన్సే ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే గ్రోత్ ఉండదు. ముందే చెప్తున్నా, ఇవన్నీ నాకు అనిపించినవి మాత్రమే. డిసడ్వాంటేజెస్ చెప్పావు కదా, మరి నువ్వెందుకు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నావు, ఆఫీస్ కి వెళ్ళి అంటారేమో. వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, తప్పదనుకోండి. కాకపోతే నేను మ్యారీడ్ కాబట్టి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకే ఉంటుంది. ఎలా చూసుకున్నా ఆఫీస్ వెళ్లే వాళ్ళకి ఇంట్లో చేయాలనిపిస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆఫీస్ కి వెళ్ళాలనిపిస్తుంది. ఇదైతే పక్కా కదా.